ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానని ఓరడించు మాటలు. జనవరి 30. ఇల్లు ఆత్రవాసనతో నిండెను. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. మార్త, మరియా, లాజరుల గృహములో ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప కార్యం చేసెను గనక ఆ ప్రాంతమంతటిలో అది అత్యంత సంతోషకరమైన గృహముగా ఉండెను. ఆయన కృపాశక్తిని బట్టి ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషభరితులైరి. ఆ ఇంటి వైపు వెళ్ళు వారందరికీ చాలా దూరం వరకు కూడా ఇంపైన సువాసన వచ్చుచుండెను. ప్రతి ఒక్క క్రొత్త గృహం ద్వారా ప్రజలు ఆయనను ఎరగవలెను మరియు వారు అట్టి గొప్ప సంతోషమును పొందవలనన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, 15వ అధ్యాయం 11లలో చెప్పుచున్నట్లు మన సంతోషమును పరిపూర్ణం చేయుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు మనను రక్షించుటలోని కోరిక, ఏర్పాటు మరియు ఉద్దేశమేమనగా మన సంతోషమును పరిపూర్ణం చేయుటే. ఇప్పుడు ఆ సంతోషము లోక సంబంధమైన మన ఆస్తులు లేక అర్హతలపై ఆధారపడి ఉండదు. మనము ఐశ్వర్యవంతులము లేక దరిద్రులము, విద్యావంతులము లేక పామరులము అయి ఉండవచ్చును. ఉన్నత స్థానము లేక ఏ స్థానం మనకు లేకపోవచ్చును. మనం ఏ దేశమునకు చెందిన వారమైనను అన్ని పరిస్థితులలోనూ మన సంతోషం పరిపూర్ణంగా ఉండగలదు. మరియు భూమి మీద ఏ మనుషులను మన హృదయం నుండి మన సంతోషమును తీసివేయలేరు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22లో మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు అని మన ప్రభువు చెప్పుచున్నాడు. భూ సంబంధమైన సంతోషము మన శత్రువులు, స్నేహితులు, పరిస్థితుల ద్వారా తీసివేయబడగలదు కానీ ఈ సంతోషమును ఎవరును మన యొద్ద నుండి తీసివేయలేరు. మనుషులు మాటలు, క్రియలు, పన్నాగముల ద్వారా తీసివేయటకు ప్రయత్నించవచ్చును కానీ వారెంత మాత్రమును జయమందజాలరు. ఇది ఎటువంటి సంతోషము కదా! ఈ సంతోషం అప్పుడప్పుడు కాదు కానీ అన్ని సమయములలోనూ ఉండును. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4లో పౌలు చెప్పుచున్న సాక్ష్యం ఇది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడ వివాహమునను అక్కడ సంతోషమును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5లలో పెండ్లి కుమారుని యొక్క సంతోషము మరియు పెండ్లి కుమార్తె యొక్క సంతోషము పరలోక సంతోషంతో పోల్చబడినది. అది సామాన్యమైన సంతోషం కాదు కానీ పరలోక సంతోషంగా ఉన్నది. మరియు ప్రతి ఒక్క గృహము అట్టి సంతోషమును కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. అయితే నీవు మాకు అట్టి సంతోషము లేదని చెప్పవచ్చును. చాలా విషయములలో ఇది నిజమే. ఇది దేవుని తప్పు కాదు కానీ మనము దేవుని వాక్యమందు నిలిచి ఉండటంలో తప్పిపోవటే మన తప్పు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7లో ఎంతో సామాన్యమైన దైవిక నియమం గలదు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మనలో నిత్యజీవం ప్రవహించుచున్నదన్న నిశ్చయతను మనం కలిగి ఉండవలెను. మన జీవితంలో ప్రతి సమయంలో బాల్యము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యము, శ్రమలు, పరీక్షలు మరియు ఇతర పరిస్థితులలో మనకు దేవుని వాక్యము అవసరం. ప్రతి పరిస్థితిని జయించుటకు మరియు విజయవంతులముగా బయటికి వచ్చుటకు మనకు దేవుని వాక్యము అనుగ్రహించబడినది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13లో నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను అనున్నది పౌలు సాక్ష్యంగా ఉన్నట్లు అతనితో పాటు మనం కూడా చెప్పగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.